జాతీయ రహదారి భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని కుకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిఐ తిమ్మప్ప, శ్రీహర్ష ఫౌండేషన్ ప్రతినిధి హిమబిందు రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వీరన్న, ట్రాఫిక్ ఏసీపీ వెంకయ్య పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు. రహదారిపై హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను అభినందిస్తూ పుష్పగుచ్చాలు అందజేశారు. అలాగే నిబంధనలను అతిక్రమించి హెల్మెట్ లేకుండా వెళ్తున్న వారిని గుర్తించి వారికి హెల్మెట్లు అందజేశారు. అలాగే హెల్మెట్ వాడకంతో కలిగే భద్రతా ప్రయోజనాలను వివరించారు. రెండు 2015లో నా కుమారుడు శ్రీహర్ష రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఒక కుటుంబంలో ఒక అబ్బాయి వెళ్ళిపోతే ఎంత సఫర్ అవుతామో నా ఫ్యామిలీ ఉదాహరణ. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని నేను ప్రతి సంవత్సరం ఈ అవగాహన కార్యక్రమం చేపడుతూ ఉంటాను. ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో మా ఉన్నతాధికార అయిన డీసీపీ ట్రాఫిక్ మేడ్చల్ జోన్ గారు, మా అడిషనల్ డీసీపీ గారి ఆధ్వర్యంలో, అలానే మా ఏసీపీ గారి సహకారంతో ఈరోజు శ్రీహర్ష ఫౌండేషన్ మరియు ఎస్సీ వారి సౌజన్యంతో హెల్మెట్ లేని వారికి కొన్ని ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్ లో భాగంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇది సైబరాబాద్ లో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ లో ఒక మంత్ ఉంటది. దానిలో భాగంగానే మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీహర్ష ఫౌండేషన్ వాళ్ళు కూడా ముందుకు రావడం వలన వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల దాని వాల్యూ ఏంది, దాని గ్రావిటీ ఏందని వాళ్ళకి జరిగినటువంటి బాధతో ఇది వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి ఇది అందరికీ ఈ రోజు హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మన తెలంగాణ స్టేట్ యందు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ యందు